గోల్డ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. 1,00,000 దాటింది, 1,50,000కు చేరువలో కూడా పోయింది. ఇలాంటి టైంలో కాసు దొరికితే కాజేసే రోజులు ఇవి. అలాంటి ఈ టైంలో ఒక అబ్బాయి చేసిన పని చూసి ఆ అబ్బాయిని నిజంగా బంగారం అంటున్నారు. ఇంతకీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా? మెదక్ జిల్లాలో జరిగింది ఇన్సిడెంట్. మెదక్ జిల్లా రామేంపేట తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఒక అబ్బాయి చదువుతున్నాడట. అయితే వాళ్ళ పేరెంట్స్ యూజువల్ గా వచ్చి డ్రాప్ చేసి వెళ్తుంటారంట. ఆ రోజు వాళ్ళ ఫాదర్ వచ్చి అబ్బాయిని డ్రాప్ చేసి వెళ్ళిందంట. డ్రాప్ చేసిన టైంలో తన చేతుకున్నటువంటి 2.5 తులాల గోల్డ్ బ్రేస్లెట్ అనేది కింద పడిపోయిందంట. ఎంత వెతికినా దొరకలేదంట. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ స్కూల్లో చదువుతున్నటువంటి 6th క్లాస్ అబ్బాయి హర్షిత్ క్లాస్ టీచర్ కి గోల్డ్ బ్రేస్లెట్ ని తీసుకొచ్చి ఇచ్చాడంట. టీచర్ ఏంటి హర్షిత్ ఇది ఎక్కడిది నీకు అని అడిగితే అప్పుడు చెప్పాడంట, మేడం ఆ పర్టికులర్ ప్లేస్ లో నాకు దొరికింది అంటూ ఈ డీటెయిల్స్ అన్ని చెప్పాడంట. తీరా ఇక ఆ క్లాస్ టీచర్ ఈ విషయం తెలుసుకొని ఆ తర్వాత ఎవరైతే ఈ గోల్డ్ బ్రేస్లెట్ పోగొట్టుకున్నారో అతనికి ఈ గోల్డ్ బ్రేస్లెట్ ని అందజేశారు. అండ్ హర్షిత్ ని చాలా అప్రిషియేట్ చేశారు క్లాస్ టీచర్. క్లాస్ టీచరే కాదు, ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. అతనే కాదు, వాళ్ళ పేరెంట్స్ ని కూడా. ఎంత మంచి పెంపకం అంటూ. అంతేకాదు, ఎవరైతే ఈ బ్రేస్లెట్ పోగొట్టుకున్నాడో ఆయన నిజంగా ఇక పోయిందంటూ ఆశలు వదులుకున్నాడట. ఇలాంటి టైంలో పోగొట్టుకున్న బ్రేస్లెట్ మళ్లీ దొరకడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ స్కూల్కి వెళ్లి హర్షిత్ ని సాల్వతో సత్కరించాడంట. అంతేకాకుండా ఎంతో కొంత తిరిగిచ్చాలి అనుకున్నాడు. వెంటనే ఆ స్కూల్ కి మోటార్ ఫిక్స్ చేపిస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. స్టోరీ విన్న తర్వాత నాకైతే భలే అనిపించింది. ఇంతకీ మీకేమనిపించింది? కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.